రోజుకి ఒక అరగంట వాకింగ్ చేయటం, తర్వాత ధ్యానం చేయటం, యోగా చేసుకోవడం. ఈ యోగా క్లాసెస్ టీవీలోనే వస్తాయి. ఇంట్లోనే చక్కగా కూర్చొని చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేసుకుంటే బాడీ ఫిట్‌నెస్ పెరుగుద్ది. దాని ద్వారా మన ఇల్లు నిలబడతది. ఆడవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటే నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తా. ఇప్పుడొచ్చే ఎవరి ఇళ్ళకి చుట్టాలు కూడా రావట్లేదు రిలేటివ్స్. అందరి పరిస్థితి అలాగే అయిపోయింది. అలాగే పిల్లల్ని, భర్తని చూసుకోలేకపోతున్నాం. ఇంకా వచ్చిన 10 మంది చుట్టాల సంగతి వదిలేయండి. ఈ మన ఇంటి పని మనం చేసుకోలేకపోతున్నాం. మనం పని మనిషిని పెట్టుకుంటున్నాం ముందు. పని మనిషిని పెట్టుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ ఈ ఫిట్‌నెస్ పెంచుకునే కార్యక్రమానికి కొంత టైం ఇవ్వాలి. అదే యోగా చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, ఫిట్‌నెస్ పెంచుకోండి, వాకింగ్‌కెళ్ళండి. దాని ద్వారా మనం చాలా హెల్తీగా ఉంటాం. ఇంకా ఒక 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతకడానికి అవకాశం ఉంటది. రోగాలు రాకుండా ఉంటాయి. వచ్చిన రోగాలు తగ్గడానికి అవకాశం ఉంటదన్నమాట. ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు యోగా డే. పనిమాల ఎక్సర్సైజ్ చేయండి అని ఎవరికీ చెప్పలేం. నువ్వు చేస్తున్నావా అంటారు. అందరికీ అదే టైము. కొంతలో కొంత మేమైతే చేస్తున్నాం. మనల్ని చూసి మన పిల్లలు మా అమ్మ యోగా చేస్తుందని మన పక్కన కూర్చొని యోగా ఆసనాలేస్తారు. తర్వాత ధ్యానం చేస్తారు. తర్వాత వాకింగ్‌కి మనతో పాటు వస్తారు కూడా, పిల్లల్ని తీసుకెళ్ళిపోవచ్చు. అలాగా మంచి అలవాట్లు మన ఇంట్లో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వెనకటి రోజుల్లో ఆడవాళ్ళు ఇళ్లల్లో పనులు వాళ్ళే చేసుకునేవారు. చాలా కష్టపడేవారు. అది నూతిలో నీళ్లు తోడేవారు, పప్పు రుబ్బుకునేవారు, వాళ్ళే బట్టలు ఉతుక్కునేవారు, గిన్నెలు కడుక్కోవటం, అలాగ ప్రతి పని వాళ్ళే చేసుకునేవారు. పొలం పనులకి వెళ్ళేవారు, కూలి పనులు చేసుకునేవారు, దంపుడు బియ్యం తినేవారు, పిండిలు దంచుకునేవారు, ప్రతి పని, ఇల్లులు అలుక్కునేవారు, వాకిట్లో కల్లాపు చల్లుకొని ముగ్గు పెట్టుకోవడం, ఇవన్నీ మన బాడీకి ఎక్సర్సైజ్ మాట. బండెడు సంసారాన్ని ఒంటి చేత్తో లేపేసేవారు. 10 మంది పిల్లల్ని కన్నా కూడా అన్ని నార్మల్ డెలివరీసే అయ్యేయి. భర్తను చూసుకునేవారు, అత్తమామల్ని, ఆడపడుచుల్ని, బావగారుల్ని, ఇంటికొచ్చే వాళ్ళు నెలేసులు కొద్దున్నా వాళ్ళకి వండి పెట్టేవారు, మర్యాదలో చూసుకునేవారు, పెళ్లి పేరంటాలు చేసేవారు, 100 ఏళ్ళు బతికేవారు. అలాగే తరతరాలు పిల్లలు చూసుకొని ఇంటికి దన్నుగా ఉండేవారు పెద్ద వయసు వచ్చినా. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే లైఫ్ స్పాన్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చేసాం. కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం, మన అలవాట్లు. స్విచ్ ఇలా వేయగానే నీళ్ళు వస్తాయి. మోటార్లు, మిక్సీలు, గ్రైండర్లు, తర్వాత గ్రీజర్లు, ఇల్లు తుడుచుకోవడానికి మిషన్లు, అంట్లు తోముకోవడానికి మిషన్లు, బట్టలు ఉతుక్కోవడానికి మిషన్లు. మనకి బాడీకి ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. ఫిట్‌నెస్ అన్నది కోల్పోయాం. దాని ద్వారా మన లైఫ్ టైం పడిపోయింది. 40 50 అంతే. పిల్లలు కూడా అలాగే ఉన్నారు, బద్ధకంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా అంటే మిక్సీ వాడొద్దంటున్నారా? గ్రైండర్ వాడొద్దంటున్నారా? బట్టల మిషన్ వాడొద్దంటున్నారా? లేదు. అవి వాడకపోతే ఇప్పుడు రోజులెళ్ళే పరిస్థితే లేదు. నేను చెప్పేది అది కాదు. మనం ఎలాగో దెబ్బతిన్నాం, వాటికి అలవాటు పడిపోయాం, బానిసలైపోయాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే, రోజుకి ఇప్పుడు భోజనం చేయడానికి టైం ఎలా కేటాయించుకుంటున్నాం, మన బాడీకి కొన్ని పనులు ఎలా కేటాయించుకుంటున్నాం, అలాగే ఎక్సర్సైజ్ చేయటం, బాడీ ఫిట్‌నెస్ పెంచుకోవటం, యోగా చేసుకోవటం, ధ్యానం చేసుకోవడం, వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్‌కి వెళ్ళటం, ఇటువంటి అలవాట్లన్నీ మన పూర్వీకులు, ఋషులు చేసే ఈ యోగాసనాలే ప్రపంచమంతా ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తూ అదే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ భారతదేశంలో యూత్ మాత్రం ఎక్సర్సైజ్‌కి టైం పెట్టలేదని కొన్ని సర్వేల ద్వారా మనకు తెలుస్తుంది. టైం పెట్టట్లేదు మన యూత్. మన ద్వారా అది మళ్ళీ ముందుకు రావాలని, మనము మన పాత వాళ్ళని, అమ్మమ్మల్ని, నానమ్మల్ని చూసి మన పని మనమే చేసుకోవాలి. మన అమ్మాలు ఎలా చేసుకున్నారు, అలాగే మన పని మనమే చేసుకుంటే మనకి కొంతలో కొంత ఫిట్‌నెస్ అన్నా ఉంటది. అందుకే చెప్తున్నాను, మన పిల్లల్ని మనం మార్చుకుందాం. మనం ఎలాగో ఇరుక్కుపోయాం, పిల్లల్ని మార్చుకుందాం. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.